సో హలో గైస్, ఎస్ అఖండ 2 తాండవం మూవీ రివ్యూ. ఏమైపోయావు లాస్ట్ 2 మూవీస్ కూడా లాంగ్ వీడియోస్ రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యాజ్ ఐ సెడ్ ఇన్ షార్ట్ వీడియోస్, నా లైఫ్లో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగాయి రీసెంట్గా. సో అందుకే ఆ ఈవెంట్స్లో కొంచెం చాలా బిజీగా ఉన్నాను. రీసౌండ్ ఏంటి అని చూడకండి, కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యనమాట. చెప్పాను కదా, త్వరలోనే అన్ని రివ్యూలు చేస్తా పనులన్నీ అయిపోయిన తర్వాత. అందుకే లాస్ట్ 2 మూవీస్ కూడా నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. ఆంధ్ర కింగ్ అని లేదంటే దురంధర్ మూవీ చాలా చాలా బాగుంది, బట్ నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. మోర్ ఓవర్ షార్ట్స్ అయితే డైలీ పెడుతూనే ఉన్నా అండ్ రౌండ్ ఫిగర్కి చాలా చాలా దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అఖండ 2 తాండవం మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, చాలా పాపం రా. చూసారు కదా, అదే నా రియాక్షన్ కూడా. ఏం చెప్పాలండి మూవీ గురించి, అసలు ఏం చెప్పాలి? లిటరల్ చెప్తున్నాను, గంట పడుకున్నా. యాక్చువల్లీ నిన్న షూట్ చేసిన వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా. సినిమా గురించి అసలు ఏం చెప్పమంటారు? అసలు యాక్చువల్లీ మనం బోయపాటి సీన్ గారి మూవీస్ అంటే మనం లాజికల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి మూవీకి వెళ్తాం, అది పక్కన పెడితే. ఇంక ఈ మూవీలు ఏంటంటే అవుట్ ఆఫ్ ద పాయింట్. అఖండ మూవీలోని ఒక పాయింట్ వరకు రీచ్ అవుతారు, అదే మనకి అర్థం అనిపిస్తుంది. బట్ కొన్ని షార్ట్స్ వల్ల మూవీ మనకి కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంక ఈ మూవీలో ఏంటంటే ఇంక నో బౌండరీస్, నో సినిమాటిక్ లిబర్టీ, నథింగ్ ఎల్స్ అనమాట. ఇంకా కొట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఏదైతే అదే అయింది, ఇంకా మనం ఏది చేస్తే అదే సినిమా అన్నట్టు కొట్టుకెళ్ళిపోయారు. లేకపోతే అసలు ఆ ఫైట్లు ఏంటి, అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఆది పినిశెట్టి గారి సిగ్మెంట్ ఉంటుంది. అసలు నాకు నిజంగా ఆది పినిశెట్టి గారిని చూస్తే ఎంత బాధ అనిపించిందో అంత బాధ అనిపించింది. లేకపోతే అతను యూజ్ చేసుకుంటే అసలు ఎంత మంచి యాక్టర్ అయినా, అలాంటి మనిషిని పట్టుకొని ఏదో అఘోరా అంట, ఏదో బ్రేతాత్మ అంట, అబ్బా. ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ద స్కోప్ అండి. ఇంకా మీరు ఊహించలేరు ఆ రేంజ్లో ఉంటుంది మూవీ. ఇంకంతే అఖండ మూవీ ఎలా ఉంటుందో ఇంకా ఆల్మోస్ట్ అంతే. ఇంకా చిన్న బాలయ్య గారిని ఒక 10 నిమిషాలు చూపిస్తారు రాగానే చూపించి అక్కడ ఒక ఇంట్రడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఎలా అంటే ఇంకా మనం చేసినట్టు ఎవరు చేయొద్దు అనుకున్నారో ఏంటో మరి బోయపాటి సింగ్ గారు, నాకు అర్థం కాలేదు. కానీ బాలకృష్ణ గారు కార్ నుంచి దిగితే కార్లో 2 రౌండ్ కొడుతుంది. అది పక్కన పెడితే ఈ ఫైట్ అంతా అయిన తర్వాత ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఒక నలుగురు విలన్స్ ఉంటారనమాట, డిఫరెంట్ స్టేట్స్లోని. బాలకృష్ణ గారు నాన్ స్టాప్గా ఒక 4-5 లాంగ్వేజెస్లోని మొత్తం అంతా డైలాగ్ చెప్తూ ఉంటారు. అసలు అక్కడ అవుతున్న సిచ్యువేషన్ ఏంటి, బాలకృష్ణ గారు 4-5 లాంగ్వేజెస్లోని చెప్తుంటారు డైలాగు. అవసరమే లేదండి, ఏదో పెట్టాలని, ఏదో పాన్ ఇండియన్ మూవీ కదా అని చెప్పేసి ఏదో పెట్టినట్టు అనిపించింది నాకైతే. అది పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే, సంయుక్త మీనన్ గారు ఎంత క్యూట్గా ఉంటారంటే, మిగతా ప్రీవియస్ మూవీస్లో చూసుకుంటే చాలా క్యూట్గా ఉంటారు ఆవిడ. బట్ ఈ మూవీలో ఎందుకో చాలా ఏజ్డ్ పర్సన్లా అనిపించారు. ఇంకా ఆవిడ వస్తుంటారు అనమాట. ఆవిడ ఎంట్రీ అయిన తర్వాత బాలకృష్ణ గారు ఊరు వస్తారు, ఆయనేమో బాలా అంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళేమో కలిసి మందు కొడతారు. బాలకృష్ణ గారి కూతురి బర్త్డేకి అక్కడ ఐటమ్ సాంగ్, ఏదైతే దుమ్మలేదో అదిరిపోయా అని చెప్పేసి ఒక ఐటమ్ సాంగ్. నాకు లిటరల్లీ ఇక్కడ ఐటమ్ సాంగ్ ఎందుకు భయ్యా, అసలు సిచ్యువేషన్ ఏంది, అసలు మూవీ ఎటుపక్క వెళ్తుంది, ఆవిడేమో దుమ్మలేమో అదిరిపోయా అంటుంది. సరే ఇంక లెట్ ఇట్ బి, వచ్చాం కదా కానిచ్చేద్దాం అని చెప్పేసి ఇంక కూర్చొని చూస్తున్నాను అనమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఏంటంటే సింపుల్ అండి, మన ధర్మాన్ని, మనం నమ్మే దేవుళ్ళని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, మన నమ్మకాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి విలన్స్ ఉంటారు. అన్ని బాలకృష్ణ గారు వచ్చి ఎలా రిజాల్వ్ చేశారు, ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడికి ఎలా రిజాల్వ్ అయ్యింది అన్నదే మూవీ అనమాట. నాకు సనాతన ధర్మం అనేది లేదంటే మైథాలజీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కానీ ఇలాంటివంటే పిచ్చి. నేను 10 సార్లు చూస్తాను అలాంటి మూవీస్. బట్ మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారన్న దాని మీద పాయింట్ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు దేవుడిని పెట్టి మీరు మూవీని ఎలా పడితే అలా తీస్తే అది హిట్ అవుతుంది ఖచ్చితంగా. పాయింట్ చాలా క్లియర్గా ఉండాలి, రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ మైథాలజీ పాయింట్ ఆ మూవీకి యాడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా దేవుడిని అంటే దేవుడు మూవీలో ఉన్నంత మాత్రాన ఆ సీన్స్కి మనం చాలా హైప్ అవుతాం, చాలా నచ్చుతాయి. కానీ ఓవరాల్ మూవీ అయితే మాత్రం హిట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా మూవీ కానీ, లేదంటే హనుమాన్ కానీ, రీసెంట్గా వచ్చిన మిరాయ్ కానీ, మీకు అందులో పాయింట్ క్లియర్గా ఉంటుంది, రిప్రజెంటేషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది. అందుకే మూవీ చాలా బాగుంటుంది, చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీలో ఏంటంటే అసలు ఎలా పడితే అలా అనమాట. ఇంకా బాలకృష్ణ గారు అయితే అసలు ఎంతమందిని చంపుతారో, ఎలా చంపుతారో అసలు ఏం అర్థం కాదు. త్రిశూలం పట్టుకొని ఒక 10 మందిని లేపుతారు. అసలు ఏమోనండి, అసలు ఆ ఫైట్ సీక్వెన్స్లు కానీ, లేదంటే ఆ గ్రాఫిక్స్ కానీ ఎక్కడ నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేనట్టు అనిపించింది. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్లు ఎలా కొరియోగ్రఫీ చేశారో కూడా నాకు అర్థం కావట్లా. ఏంటండి మనిషిని పట్టుకుని ఇలా దిష్టి తీస్తుంటారు బాలయ్య గారు, కొంచెం ప్రాక్టికాలిటీ ఉండాలి కదా, అంటే జనాలు కనెక్ట్ అవ్వదు కదా ఇలాంటివన్నీ. అండ్ ఇంకా ఆది పినిశెట్టి గారి విషయానికి వస్తే, ఆది గారు అసలు ఈ క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నా కూడా నాకు అర్థం కాల. ఏదో అఘోరా అంటారు, అతన్ని ముందు కొంచెం నాలిక కట్ చేస్తారు, కొంచెం ఫైట్ అవుద్ది, అతను ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకుంటాడు, తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ బ్రేతాత్మలన్నీ వేసుకొని వస్తాడు. అసలు ఆది పినిశెట్టి గారు అసలు ఎంత మంచి క్యారెక్టర్లు పడితే, ఎంత మంచి యాక్టర్ అయినా
అలాంటిది ఇలాంటి రోల్స్కి యూస్ చేసుకోవడం చాలా బాధగా అనిపించింది నాకైతే. బట్ వన్ థింగ్ నాకు నచ్చింది మూవీలో ఏంటి అంటే బాలకృష్ణ గారి గెటప్ ఏదైతే ఉందో అది బాగా సెట్ అయింది ఆయనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మం గురించి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అంటే కొన్ని సిగ్మెంట్స్లోని ఆయన చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటే ఇలాగా అలాగా అని చెప్పేసి. నాకు ఆ పాయింట్స్ చాలా బాగా నచ్చాయి, ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా సరే అది ఫ్యాక్ట్ కాబట్టి. సో నాకు ఆ పాయింట్స్ అయితే చాలా బాగా చెప్పారనిపించింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ద మూవీ అయితే బోయపాటి గారు ఇంకా ఎగరేశారనే అనిపించింది నాకైతే. బట్ బోయపాటి సింగ్ గారు మీరైతే కొంచెం తెలుసుకోవాలండి, ప్రాక్టికాలిటీకి కొంచెం దగ్గరగా తీస్తేనే జనాలకి సినిమాలు నచ్చుతాయి. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే నాకైతే పెద్దగా ఎక్కలేదండి. మీరు కొంచెం వీకెండ్లో వెళ్తాను, కొంచెం బాలకృష్ణ గారిని చూసి హైప్ అవుతాను, ఆ ఫైట్స్ కొంచెం హైప్ అవుతాను, కొంచెం ఎంటర్టైన్ అవుతాను అంటే మీకు బాగా నచ్చచ్చు. అండ్ మోర్ ఓవర్ మూవీలో నాకైతే ఈ కొన్ని పాయింట్స్ ఉంటే నాకు అవి బాగా నచ్చాయి. సనాతన ధర్మం గురించి చెప్పడం కానీ, లేదంటే బాలకృష్ణ గారి గెటప్ కానీ, కొన్ని డైలాగ్స్ కానీ నాకు బాగా నచ్చాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే ఫుల్లీ డిస్కనెక్టెడ్ విత్ మూవీ అనమాట. మరి ఏంటో సజెస్ట్ చేస్తావా లేదా అంటే, మీరు వీకెండ్ ఖాళీ అయ్యి బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఫైట్స్కి కొంచెం హైప్ అవుతాను, కొంచెం ఎంటర్టైన్ అవుతానంటే సో వెళ్ళండి, ఎంటర్టైన్ అవుతారు. లేదంటే కొంచెం లైట్ తీసుకోవడం బెటర్ నా ఫీలింగ్. ఓవరాల్గా ఇది మన అఖండ 2 తాండవం మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మరి ఏంట్రా ఏవో న్యూస్లు రివ్యూ చేస్తాను అంటున్నాం అది ఇది అంటే చెప్తా, త్వరలోనే ఆ వీడియోస్ కూడా అన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈలోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ రౌండ్ ఫిగర్కి చాలా దగ్గరలో ఉన్నాం, రౌండ్ ఫిగర్ కూడా కంప్లీట్ చేసేసేయండి, నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. నేను లాంగ్ వీడియోస్ ఈ మధ్యన కొంచెం అవ్వకపోయినా సరే డైలీ షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటున్నా. అవి మీరు చూస్తున్నారు, నచ్చుతున్నాయి, లైక్లు కొడుతున్నారు, షేర్లు కొడుతున్నారు, అన్నీ బాగా వస్తున్నాయి. బట్ సబ్స్క్రిప్షన్ కొంచెం ఫాస్ట్గా పెంచండి, రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేద్దాం. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.